ఈరోజు విజయవాడ ఎలక్ట్రిసిటీ కాలనీలోని బీసీ సంక్షేమ హాస్టల్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా గారు ఆకస్మికంగా పరిశీలించారు. వాష్రూమ్ బాగోలేదు, ఫుడ్ బాగోలేదు, మెయింటెనెన్స్ బాగోలేదు, మీరు పెడుతున్న ఫుడ్ విధానం బాగోలేదు. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, ఒక వారం రోజుల తర్వాత వస్తాను, ఇలాగే ఉంటే యాక్షన్ తీసుకుంటానని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళటం జరిగినది. మీకేమర్థమైంది? ఏం చేయాలనిపిస్తోంది? మేము ఏం చెప్తాం? వాష్రూమ్స్ బాగాలేవు, ఫుడ్ బాగాలేదు, మెయింటెనెన్స్ బాగాలేదు, మీరు ఫుడ్ పెడుతున్న విధానం బాగాలేదు. నేను మళ్ళీ 1 వీక్ 10 డేస్లో వస్తాను చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఏం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డే కాబట్టి నేను మీకు వార్నింగ్ ఇచ్చిపోతున్నాను. ఎక్కడ బనానా కూడా ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు అలాంటి పచ్చి అరటిపండు తీసుకుంటే అరటిపండు నేను వచ్చాక తీసుకొచ్చి పెట్టారా మీరు? మరి ఆ అరటిపండు మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా? మీరు తింటారా? చెప్పండి. ఇచ్చేది ఇస్తున్నాం, మరి క్వాలిటీ ఫుడ్ మంచి అరటిపండు ఇవ్వచ్చు కదా. ఇలా రిపీట్ కాకూడదు చెప్తున్నాను. బీ సీరియస్.